హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. ఈ వ్రతం నేను ఇప్పటికి 3 సార్లు అయితే చేశానండి. 2 సార్లు కోరుకుని చేసుకున్నాను. 2 సార్లు నా కోరిక అయితే నెరవేరింది. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను అనుకున్నాను, మళ్ళీ చేసుకున్నాను. ఇప్పుడు 4వసారి ఈ వ్రతం అయితే మొదలు పెట్టుకున్నాను. ఈ వ్రతం చేసుకున్నప్పుడు మన ఛానల్లో మొదటి వారము 7వ వారం అయితే వీడియో పెట్టానండి. ఆ వీడియోస్లో చాలామంది నాకు 2వ వారం నుంచి 6వ వారం వరకు ఎలా చేసుకోవాలక్క అని చెప్పేసి అయితే అడిగారు. ఎలాగూ వ్రతం మొదలు పెట్టుకున్నాను కదా, మొదటి వారం నుంచి లాస్ట్ వారం వరకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో ప్రతి వారం వీడియో పెడతాను. వ్రతం మొదలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఎలాంటి సందేహం లేకుండా ఈ వ్రతం అయితే మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మొదటి వారం ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాము. మనం సాటర్డే ఈ వ్రతం మొదలు పెట్టుకుంటాం కాబట్టి ఫ్రైడే నేను ఇల్లు బయట అంతా క్లీన్ చేసేసుకున్నానండి, కడిగేసుకున్నాను. సాటర్డే రోజు అయితే తెల్లవారుజామున 4:30కి లేచాను. ఇంట్లో క్లీన్ చేసుకున్న తర్వాత బయట అంతా తడిగుడ్డ పెట్టేసుకుని తర్వాత తలస్నానం చేసి గుమ్మానికి తులసి కోటకి పసుపు రాసి ముగ్గులు పెట్టుకుని గమ్మం ఎదురుగా ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్లోకి పసుపు కలుపుకొని ఈ పసుపు నీళ్ళని ఇంటి బయట అలాగే ఇంట్లోని చల్లుకోవాలి. పసుపు నీళ్ళు చల్లుకోవటం వల్ల ఇంట్లో ఎలాంటి అంట అనేది లేకుండా ఉంటుంది. తర్వాత బెల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కొట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక డబ్బాలో వేసి ఉంచుకోండి. ప్రతి వారం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆవు పాలు తీసుకోవాలి. ఆవు పాలు అయితే ఇక్కడ మాకు ప్యాకెట్ పాలే దొరుకుతున్నాయండి, అందుకని నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 కప్పు బియ్యం పిండి, 2 స్పూన్ల బెల్లం తురుము వేసుకుని కొద్దిగా ఆవు పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఆవు పాలు పచ్చిపాలు వేసుకోవాలి, కాచిన పాలు వేసుకోకూడదు. బియ్యం పిండి ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు, తడి బియ్యం పిండి అయినా పర్వాలేదు. ఇంట్లో తయారు చేసుకునేంత టైం లేని వాళ్ళు బయట స్టోర్స్లో కానీ షాప్లో కానీ బియ్యం పిండి ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, అవన్నీ తెచ్చుకుని అయితే చేసుకోవచ్చు. మనం పిండి ప్రమిదల కోసం ఇంకొండి పిండిని నానబెట్టుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చలివిడి కోసం కొద్దిగా బియ్యం పిండి, దాంట్లో కొద్దిగా బెల్లం తురుము వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చలివిడిని అయితే కలిపేసుకోవాలి. ఈ చలివిడిలోకి వడపప్పు కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు పానకం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా బెల్లం తురుము వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 మిరియాలు అయితే వేసుకుని దంచుకుంటున్నానండి పానకంలోకి. దీంట్లో యాలక్కాయ కూడా ఉంటే వేసుకుని దంచుకోండి, నేను యాలక్కాయ మర్చిపోయాను. ఈ దంచుకున్న మిరియాలని పానకంలోకి వేసేసుకుని ఒకసారి అయితే రోల్ని కడిగేసుకుని ఇప్పుడు దీంట్లోకి తెల్ల నువ్వులు అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా బెల్లం తురుము వేసుకుని ఒకసారి కలుపుకొని దంచుకుంటున్నాను. ఇవి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, లేకుంటే ఇలా రోల్లో దంచుకున్నా పర్వాలేదు. ఇలా దంచుకున్నప్పుడు 2 చుక్కల వాటర్ అయితే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ పలచగా అయిపోయి వండైతే రాదు. స్వామివారికి ప్రతి వారము చలివిడి, వడపప్పు, పానకము, నువ్వులుండలు అయితే పెట్టుకోవాలి. ఉండలు వచ్చేసి మనం నువ్వులుండలు 7 పెట్టుకోవాలండి. నేను 8 ఉండలు అయితే చేసుకున్నాను, ఎందుకంటే వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మనం పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవాలి, అందుకని ఎక్స్ట్రా ఒక ఉండ అయితే చేసుకున్నాను. పానకాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి ప్రమిదల కోసం పిండిని కలుపుకున్నాం కదా, ఆ పిండిని తీసుకుని ఒకసారి కలుపుకొని 7 ఉండలుగా డివైడ్ చేసుకుని ఇలా సమానంగా రౌండ్గా బాల్లా చేసుకోండి. ఇప్పుడు మనం పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా రౌండ్గా చేసుకున్న పిండిని మధ్యలోకి ఇలా వేలుతో ప్రెస్ చేసుకుంటూ గుంటలాగా చేసుకోవాలి. కొంచెం ప్రమిద అనేది పెద్దగా చేసుకోండి, ఎందుకంటే మనం 7 ఒత్తులు కలిపి 1 ఒత్తి వేసుకుంటాము. అలాగే వ్రతం కూడా మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువసేపు మనకి పిండి ప్రమిదలు అనేది వెలగాలి, అందుకని కొంచెం పెద్ద ప్రమిదలే చేసుకోవాలి. నేను ప్రతి వారం స్వామివారికి మొదటి వారం నుంచి 8వ వారం వరకు ప్రతి వారము 7 పిండి ప్రమిదలు అయితే పెట్టుకుంటున్నాను. నేను ఆల్రెడీ 3 సార్లు వ్రతం చేసుకున్నానని చెప్పాను కదా, 3 సార్లు అయితే నేను
మొదటి వారం నుంచి 6వ వారం వరకు ఒక పిండి ప్రమిద అయితే పెట్టుకున్నాను. 7వ వారం మాత్రం 7 పిండి ప్రమిదలు పెట్టుకున్నాను. మళ్ళీ 8వ వారం అయితే ఒక పిండి ప్రమిద అయితే పెట్టుకున్నాను. మీరు అలా పెట్టుకున్నా పర్వాలేదు, లేకుంటే ఇలా స్వామివారికి ప్రతి వారము 7 పిండి ప్రమిదలు పెట్టుకున్నా పర్వాలేదండి. ఇలా పిండి ప్రమిదలు చేసుకున్న తర్వాత నేను గోవిందనామాలు అయితే పెట్టుకుంటున్నాను. గోవిందనామాలు పెట్టుకోకపోయినా పర్వాలేదండి. ఇలా నార్మల్గా 3 గంధం బొట్లు పెట్టుకుని దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత పసుపు వినాయకుని చేసుకుని గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పూజ చేసుకోవడం కోసం ఈశాన్య మూలలో పసుపు నీళ్లు చల్లుకుని వరిపిండితో ముగ్గు వేసుకుని ముగ్గు పైన పీటని అమర్చుకుని పీటకి పసుపు రాసేసి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన పసుపు రంగు వస్త్రం అయితే వేసుకోవాలి. ఈ వస్త్రానికి కూడా కొద్దిగా గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేసుకోండి. తర్వాత స్వామివారి పటాన్ని అయితే తీసుకోవాలండి. స్వామివారి పటానికి కూడా గంధం కుంకుమతో అయితే బొట్లు పెట్టుకోవాలి. ఈ స్వామివారి పటం అయితే తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మ నాకు చెల్లికి తీసుకుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ స్వామివారి పటం పెట్టుకుని నేను వ్రతం అయితే మొదలు పెట్టుకుంటున్నాను. స్వామివారి పటాన్ని పీట మధ్యలో అమర్చుకోండి. తర్వాత మనం పిండి దీపారాధన చేసుకోవడానికి పిండి ప్రమిదలు చేసుకున్నాం కదా, ఆ పిండి ప్రమిదల కింద మనం ఏదైనా ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టుకుని దీపారాధన అయితే చేసుకోవాలి. నేనైతే రావి ఆకులు తీసుకున్నాను. రావి ఆకులైనా లేకుంటే మందార ఆకులైనా సరే, తమలపాకులైనా పర్వాలేదండి. తర్వాత స్వామివారికి ప్రతి వారం తులసిమాల అయితే వేయండి. తులసిమాల అంటే స్వామివారికి చాలా ఇష్టం. ప్రతి వారం అంటే ఒక్కొక్క చోట తులసిమాల ప్రతి వారం దొరకదు కదా, అలాంటి వాళ్ళైతే చిన్న తులసి దళం అయితే తెచ్చుకొని పూజలో పెట్టుకున్నా సరిపోతుంది. 7వ వారం వేసుకోండి, అంటే ప్రతి వారం దొరకని వాళ్ళు. తర్వాత పిండి ప్రమిదలు పెట్టేసుకుని పసుపు వినాయకుడిని అయితే కుడివైపున పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత లక్ష్మీదేవి కాయిన్ తీసుకుని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. ఈ వ్రతంలో మనము లక్ష్మీదేవిని, వినాయకుడిని, అలాగే వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలా పసుపు వినాయకుడిని, లక్ష్మీదేవి కాయిన్ని, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని అయితే పెట్టుకున్నాను. ఈ వ్రతం అయితే నేను ఇల్లు కోసం చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు ఇల్లు ప్రతిమ చూపిస్తున్నాను కదా, ఈ ఇల్లు ప్రతిమని అయితే నేను తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో తీసుకున్నాను. ఈ ఇల్లు ప్రతిమకి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని స్వామివారి ముందైతే పెట్టుకుంటున్నాను. లేకుంటే ఇలా ఇల్లు కోసం చేసుకునే వాళ్ళైతే ఇల్లు ప్రతిమని పసుపు రంగు వస్త్రం తీసుకుని ముడుపు కట్టుకుని కూడా స్వామివారి ముందైతే పెట్టుకోవచ్చు. నేనైతే ముడుపు కట్టుకోవట్లేదు. తర్వాత అయితే మనం చేసుకున్న నువ్వులుండలు, అలాగే చలివిడి, పానకము, మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి, ఆ పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకొని క్లీన్ చేసుకుని ఆ పెసరపప్పును కూడా చలివిడి పైన పెట్టేసుకోవాలి. తర్వాత దీపారాధన కోసం పిండి ప్రమిదల్లో మనం 7 ఒత్తులను తీసుకుని ఒక ఒత్తిగా చేసుకుని ఒక్కొక్క పిండి ప్రమిదల్లో వేసుకోవాలి. దీపారాధన కుందెల్లో అయితే 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకుని వేసుకోవాలి. మనం దీపారాధన కుందెల్లోని పిండి ప్రమిదల్లో కూడా నేనైతే నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. మీరు నువ్వుల నూనె వేసుకున్నా పర్వాలేదు, లేకుంటే ఆవు నెయ్యి వేసుకున్నా పర్వాలేదు, ఏదైనా వేసుకోవచ్చు. మనం ఏ కోరిక కోరుకున్నా కానీ నమ్మకంతో ఈ వ్రతం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మన కోరిక అయితే నెరవేరుతుందండి. నేను ఇక్కడ మీకు వ్రతం చూపిస్తూ ఈ వ్రతం చేసుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో చెప్తున్నాను. ఈ వ్రతం చేసుకున్నప్పుడు ముందుగా మనం వినాయకునికి అయితే పూజ చేసుకోవాలండి. వినాయకుని పూజ పూర్తయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. అలాగే ఈ వ్రతం చేసుకున్నప్పుడు మనం అష్టోత్తరాలు, స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయి కదా, 108 అష్టోత్తరాలకి ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వు కానీ తులసి దళం కానీ స్వామివారి ముందు వేసుకుంటూ మనం ఈ వ్రతం అయితే చేసుకోవాలి. అలాగే వ్రతం చేసుకున్నప్పుడు మనం అష్టోత్తరాలు, గోవిందనామాలు చదువుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి కథ బుక్ అయితే ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం బుక్ అయితే ఉంటుంది. ఆ బుక్ తెచ్చుకుని ఆ బుక్ అయినా చదువుకోవచ్చు. ఆ బుక్ తెచ్చుకోకుండా కూడా నార్మల్గా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చండి. నార్మల్గా అయితే మనం గోవిందనామాలు, స్వామివారి అష్టోత్తరాలు చదువుకుని కూడా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు. చాలామందికి చదువుకోవడం రాని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు వ్రతం చేసుకోవాలి అనుకుంటే 108 పువ్వులు కానీ 108 తులసి దళాలు కానీ లెక్క పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని మనం ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అనుకుంటూ ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క పువ్వుని స్వామివారి ముందు వేసుకోవచ్చు అండి. అలా కూడా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు.
ఈ వ్రతము ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఏ శనివారం అయినా సరే ఈ వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చు. ఈ శనివారం మంచిది కాదు అని చెప్పేసి అలా ఏమీ అనుకోవద్దు. ఏ శనివారం అయినా సరే ఈ వ్రతం అయితే మొదలు పెట్టుకోండి. పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, చదువు రాని వారు, ఇల్లు లేని వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా, లేకుంటే అప్పులతో బాధపడుతున్నా, ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అండి. తప్పనిసరిగా మీ కోరికని స్వామివారి ముందు చెప్పుకొని మీరు ఈ వ్రతం అయితే చేసుకున్నట్లయితే మన కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందండి. 8 వారాలు ఈ వ్రతం అయితే చేసుకుంటాము. 8 వారాలు అయిపోయాయి. చాలామందికి మన కోరిక అనేది వెంటనే తీరకపోవచ్చు. ఒక్కొక్క కోరిక కొంచెం టైం పడుతుంది. అంటే సపోజ్ నేను ఇప్పుడు ఇల్లు కోసం చేసుకుంటున్నాను. ఇల్లు అనేది మినిమం మనకి కట్టడానికి చాలా టైం పడుతుంది కదండి. అది చాలా డబ్బుతో కూడిన విషయం కూడాని. అలాంటిది 8 వారాలు చేసేసాను, ఇల్లు అవ్వలేదని చెప్పేసి స్వామివారిని మనం నిందించకూడదు. ఎందుకంటే మనకి తెలుసు దానికి చాలా టైం పడుతుందని చెప్పేసి. అలాంటిది మనం వెయిట్ చేయాలి. తప్పనిసరిగా మనకి కోరిక నెరవేరుతుందని తెలుసు. అలాంటిది ఇల్లు మనం ప్రయత్నాలు మొదలు పెట్టామా లేదా అది చూసుకోవాలండి. అలాగే నేను ఈ వ్రతం అనేది 2 సార్లు చేసుకున్నానని చెప్పాను కదా. ఫస్ట్ టైం నేను ఈ వ్రతం చేసుకున్నప్పుడైతే నాకు 8 వారాలు కంప్లీట్ అయింది. నా కోరిక అయితే నెరవేరలేదు. ఇంకొక 8 వారాలు అయితే వెయిట్ చేశాను. కరెక్ట్గా 16 వారాలు కంప్లీట్ అయిన తర్వాత నాకు శనివారంతో 16 వారాలు కంప్లీట్ అయ్యాయండి. మంగళవారం నా కోరిక అయితే తీరింది. నెక్స్ట్ టైం రెండవసారి వ్రతం మొదలు పెట్టుకున్నప్పుడు వ్రతం మధ్యలోనే నా కోరిక అయితే నెరవేరింది. మీరు కోరిక కోరుకుని వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసుకోండి. కోరిక తీరిన తర్వాత తప్పనిసరిగా తిరుపతి అయితే వెళ్ళి స్వామివారికి తలలీనాలు అయితే సమర్పించండి. తలలీనాలు అంటే మొత్తం జుట్టు అంతా ఇవ్వక్కర్లొద్దండి. 3 కత్తుర్లు అలా ఉంటాయి కదా, అలా కూడా స్వామివారికి అయితే సమర్పించవచ్చండి. అలాగే ఈ వ్రతాన్ని వచ్చేసి నేను శనివారం మొదలు పెట్టుకోవాలి, ఏ శనివారం అయినా మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈ వ్రతము ఆడవాళ్ళు మొదలు పెట్టుకున్నట్లయితే పీరియడ్స్ వస్తాయి కాబట్టి పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే 6 డేస్ అయినా అవ్వాలి. అవ్విన తర్వాత ఈ వ్రతం అయితే మొదలు పెట్టుకున్నట్లయితే 3 వారాలైనా సరే ఏ ఆటంకం లేకుండా మనం వ్రతాన్ని అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. మధ్యలో అంటే మినిమం మనం 3 వారాలు చేసిన తర్వాత మధ్యలో ఆటంకం వచ్చిందనుకోండి, ఆ ఆటంకం వచ్చిన వారాన్ని అయితే లెక్క పెట్టుకోకూడదు. నెక్స్ట్ వారం నుంచి మనం 4వ వారంగా లెక్క పెట్టుకుని కంటిన్యూ చేయాలి వ్రతాన్ని అయితేని. అలాగే ఈ వ్రతం చేసుకున్నప్పుడు మనం నియమనిష్టలతో ఉండాలండి. అంటే ఎవరింట్లోని భోజనం అయితే చేయొద్దు, మన ఇంట్లోనే భోజనం చేయాలి. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి లేని కూరలు అయితే తీసుకోవాలండి. ఆ రోజు ఉల్లిపాయ వెల్లుల్లి ఉన్నవైతే తీసుకోకూడదు. అలాగే మనం ఈ వ్రతం చేసిన రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. రెండవ పూట మనం పాలు కానీ పండ్లు కానీ తీసుకోవచ్చు. మీరు భోజనం మధ్యాహ్నం తిన్నా పర్వాలేదు, లేకుంటే నైట్ తిన్నా పర్వాలేదండి. అలాగే ఈ వ్రతం చేసినప్పుడు నేను చెప్పాను కదా ఎక్కడ భోజనం చేయకూడదు, మన ఇంట్లోనే భోజనం చేయాలని చెప్పేసి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినట్లయితే అంటే ఎక్కడికైనా మనం గుడికి వెళ్తాం కదా, గుడి దగ్గర తిన్నట్లయితే ఉల్లిపాయ వేయకుండా వెల్లుల్లిపాయ వేయకుండా ఉంటేనే తినాలండి. అలాగే ఈ వ్రతాన్ని మన ఇంట్లో కానీ మన అత్తగారి ఇంట్లో కానీ చేసుకోవచ్చు. ఇంకెవరింట్లోని ఈ వ్రతాన్ని అయితే చేసుకోకూడదు. మనం తప్పని పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఆ రోజు వ్రతాన్ని చేసుకోకపోయినా కానీ ఆ రోజు అంటే మనకి పీరియడ్ వచ్చినా ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఆ రోజు చెయ్యకపోయినా ఆ రోజు మనం కిందనే పడుకోవాలి. వెల్లుల్లిపాయ వేయకుండా తినాలి. అలాగే వ్రతం చేసిన రోజు మనం ఎలా ఒక్క పూటే భోజనం చేస్తామో అలాగే ఒక్క పూటే భోజనం చేయాలండి వ్రతం చేయనప్పుడు కూడాని. అలాగే ఈ వ్రతం చేసినప్పుడు బ్రహ్మచర్యం అయితే పాటించాలి. ఈ వ్రతం చేసుకున్నప్పుడు మనం ఉదయం అయితే నలుపు రంగు వస్త్రం కట్టుకుని స్వామివారి నామాలు అయితే మన నుదుటి మీద అయితే పెట్టుకోవాలండి. నేనైతే నలుపు రంగు వస్త్రం అయితే కట్టుకోలేదు. అలా వీలైన వాళ్ళు ఉదయం పూజ చేసుకున్నప్పుడు నలుపు రంగు వస్త్రం అయితే కట్టుకోండి. సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు అయితే పసుపు రంగు వస్త్రం కట్టుకోవాలని చెప్పేసి స్వామివారి 7 శనివారాల వ్రతం బుక్లో అయితే ఉంది. ఈ వ్రతం బుక్ లేని వాళ్ళు వ్రతం బుక్ లేకుండా కూడా చేసుకోవచ్చండి ఈ వ్రతాన్ని అయితేని. ఈ వ్రతం బుక్ ఉన్న వాళ్ళైతే స్వామివారి వ్రతము అలాగే స్వామివారి గోవిందనామాలు స్వామివారి అష్టోత్తరాలు అన్నీ చదువుకొని వ్రతం అయితే చేసుకోవచ్చు. లేకుంటే మీకు గోవిందనామాలు అలాగే అష్టోత్తరాలు కూడా ఉంటాయి కదా చిన్న చిన్న బుక్స్లోని, అవి తెచ్చుకుని కూడా మీరు ఈ వ్రతం అయితే చేసుకోవచ్చండి. తప్పనిసరిగా స్వామివారి అష్టోత్తరాలు గోవిందనామాలు చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వ్రతం చేసిన రోజైతే స్వామివారి మీదే ధ్యాస అయితే ఉంచండి.
అలాగే ఈ వ్రతం మనం చేసుకున్నప్పుడు ఉదయం మనం గోవిందనామాలు పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా, మళ్ళీ సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు కూడా గోవిందనామాలు మనం నుదుటి మీద పెట్టుకుని అయితే పూజ చేసుకోవాలి. ఉదయం మనం పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆవు పాలని పీట మీద అలాగే స్వామివారి మీద 3 సార్లు అయితే చిలకరించి పీటని స్వామివారిని 3 సార్లు అయితే కదుపుకోవాలి. సాయంత్రం వచ్చేసి మనం స్నానం చేసిన తర్వాత తలస్నానం చేయనవసరం లేదండి. స్నానం చేసిన తర్వాత స్వామివారికి చక్కెరతో ఏదైనా ప్రసాదం ప్రిపేర్ చేసుకుని అప్పుడు మనం స్వామివారికి దీపారాధన చేసి యథావిధిగా మనం స్వామివారి అష్టోత్తరాలు గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి అయితే పూజ చేసుకోవాలి. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా అయిన తర్వాత అప్పుడు స్వామివారిని అయితే కదిపేసుకుని స్వామివారిని యథావిధిగా మనం పూజా మందిరంలో పెట్టుకోవాలండి. మనం స్వామివారికి ప్రతి వారం కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి. మనం స్వామివారి దగ్గర చలివిడి వడపప్పు పానకం నువ్వులుండలు పెట్టుకున్నాం కదా, అవైతే మనం ప్రసాదంగా స్వీకరించినా పర్వాలేదండి, లేకుంటే ఎవరికైనా ప్రసాదంగా పంచిపెట్టినా పర్వాలేదు. మనం పెట్టిన పిండి ప్రమిదలు వచ్చేసి కొద్దిగా నోట్లో అంటే ప్రసాదంగా వేసుకోండి. మిగిలిన పిండి ప్రమిదలు వచ్చేసి మనం వాటర్లో కలిపేసి పూల మొక్కలకి వేసుకున్నా పర్వాలేదండి, లేకుంటే మీ దగ్గరలో నది ఉన్నట్లయితే నదిలో కలిపేసినా పర్వాలేదు. మనం ఈ సాయంత్రం పూజ అయితే సాయంత్రం స్నానం చేసేసిన తర్వాత కరెక్ట్గా 6 గంటలకి పూజనైతే మొదలు పెట్టుకోండి. మన పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి 7 అలా అయిపోతుంది కాబట్టి అప్పుడైతే పిండి ప్రమిదలను కలుపుకోకుండా నెక్స్ట్ డే ఆదివారం మనం యథావిధిగా స్నానం చేసి అప్పుడు స్వామివారి దగ్గర అగరవత్తి అయితే వెలిగించుకుని అప్పుడు మనం ఆ పిండి ప్రమిదలను అయితే వాటర్లో కలిపి నదిలో అయితే కలుపుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, నేనైతే ఇలా స్వామివారి గోవిందనామాలు పెట్టుకుని వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. చూసారు కదండి స్వామివారి 7 శనివారాల వ్రతం మొదటి వారం ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్.